నిజాయితీ గల వాళ్ళకే మేము తెలంగాణ వాళ్ళం ఓట్లేసి గెలిపిస్తాం, తెలివి లేని వాళ్ళం కాదు. అది ఇంకొకటి చెప్తున్నా, ఇగో ప్రజా సమస్యలను మొత్తం ముందుకు తెచ్చి ప్రజల కోసం పోరాడి పాదయాత్ర చేసి, ఇంకోటి ఆయన తెలంగాణ వచ్చే టైంలో ఎవరు తెలుసా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వచ్చే టైంలో ఆయన పదవికే రాజీనామా చేసిండు తెలుగుదేశం నుండి, అర్థమైందే. ఇంకో ఎంతో మంది బీజేపీ నాయకులు కూడా వేరే పార్టీలో ఉన్న ప్రతి పార్టీలు నిజాయితీకి నిలువెత్తు రూపము మా తెలంగాణ నాయకులు, అర్థమైందే బిడ్డ. ఒకటి చెప్తున్నా, నువ్వు ఓట్లు అడుగు తప్పులేదు, పవన్ కళ్యాణ్ సార్ ఏమేం చేసిండో అవన్నీ చెప్పి ఓట్లు అడుగు, కానీ ఇక్కడ నిజాయితీ గురించి మాట్లాడకు. నిజాయితీ గల వాళ్ళకే మేము తెలంగాణ వాళ్ళం ఓట్లేసి గెలిపిస్తాం, తెలివి లేని వాళ్ళం కాదు, తెలివి ఉన్నోళ్ళం, అర్థమైందే. మళ్ళోసారి మా నాయకుల గురించి కానీ నువ్వేమన్నా అంటే బాగుండదు, అర్థమైందా. జై హింద్, జై తెలంగాణ. చివరి కేసీఆర్ గారు ఏది మాట్లాడినా ట్రెండింగ్ ఉంటుంది అప్పట్లో. సో మీకు ఇష్టమైన డైలాగ్ ఏది కేసీఆర్ గారు అంట? రాహుల్ ఒకసారి మాకోసం రాహుల్ ఏడున్నావా జర ఒకసారి ఎక్కడున్నా అని చెప్పేసి, ఏమయ్య రాహుల్ నువ్వు రాలింది నాకు చాలా బాధ ఉంది అని చెప్పేసి అంటే చాలా మంది జర్నలిస్టులు కూడా ఆయన చాలా తలుచుకుంటారు. ఎట్లా విజ్ చేస్తాం కేసీఆర్ గారికి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి, 200 ఏళ్ళు బతకాలి. మరి టాప్ గేర్లో వస్తుందా మళ్ళీ ఫ్యూచర్లో? టాప్ గేర్ వేసుకుంటే అది ప్రజలు నిర్ణయిస్తారని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది, ఓటు వాళ్ళని బట్టి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పనులను బట్టి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అట్లా.